ఈ రోజుల్లో మనం అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం డాండ్రఫ్. కేవలం షాంపూ, ఆయిల్, సీరంతోనే కాదు, మనం తినే ఫుడ్తో కూడా ఇంటర్నల్గా డాండ్రఫ్ అని తగ్గించవచ్చు. సో డాండ్రఫ్ అని తగ్గించడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనకి ఫిష్, వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి మన స్కాల్ప్ని డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. సెకండ్, ప్రోబయోటిక్స్. ఇవి మనకి యోగర్ట్ అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ బ్రెడ్, చీజ్ అండ్ ఇంకా చాలా డైరీ ప్రొడక్ట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి డాండ్రఫ్ని కాజ్ చేసే ఈస్ట్ని తగ్గిస్తాయి. థర్డ్, జింక్ రిచ్ ఫుడ్స్. ఇవి మనకి పంకిన్ సీడ్స్, చీక్ పీస్ అండ్ నట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి మన స్కాల్ప్లో ఆయిల్ ప్రొడక్షన్ని రెగ్యులేట్ చేస్తాయి. ఫోర్త్, విటమిన్ బి ఫుడ్స్. ఇవి ఎగ్స్, బనానా అండ్ హోల్ గ్రెయిన్స్లో ఉంటాయి. ఇవి డ్రైనెస్ని ప్రివెంట్ చేసి మన హెయిర్ని స్ట్రెంథన్ చేస్తాయి. ఫిఫ్త్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లైక్ బెర్రీస్, క్యారెట్స్ అండ్ స్పినాచ్లో ఉంటాయి. ఇవి మన స్కాల్ప్ని హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ ఫుడ్స్తో మనం డాండ్రఫ్ని తగ్గించగలం. కేవలం ఫుడ్స్ తింటే చాలదు, ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్. మోస్ట్ ఇంపార్టెంట్, హైడ్రేషన్ ఇస్ ద కీ బ్రో. యావరేజ్గా పడే 3 liters ఆఫ్ వాటర్ తాగడం వలన మన ఓవరాల్ హెల్త్ని బెటర్ చేస్తుంది. ఫుడ్స్ లైక్ షుగర్స్, రిఫైన్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం వలన మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. అలానే కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ వల్ల ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి, వాటిని అవాయిడ్ చేయడం బెటర్. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నాకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. స్టే హెల్దీ, స్టే ఆసమ్, అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.